మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ప్రస్తుతం మనం డోర్నకల్ కాన్స్టిట్యున్సీ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు గునిగంటి కమలాకర్ గారితో ఉన్నాము. అసలు మాన్కోట సెగ్మెంట్లో జరగబోయే తాజా పరిణామాల గురించి వారితో మాట్లాడదాం. సార్ నమస్తే అండి. నమస్కారం. సార్ చెప్పండి సార్, ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో ఎంపీగా బరిలో ఉన్న ముగ్గురు క్యాండిడేట్లలో ఎవరు విజయం సాధిస్తారనుకుంటున్నారు? ఎవరి విజయానికి ఎక్కువ పాయింట్లు వస్తాయనుకుంటున్నారు? అన్న మీరు చెప్పిన క్వశ్చన్కి 100కు 100% రాబోయే పార్లమెంట్ ఎలక్షన్లో బలరాం నాయక్ గారి విజయం ఆల్రెడీ విజయం దిశగా దూసుకెళ్తా ఉండు. ఇక దాంట్లో మారు మాటే లేదు. అధిక మెజార్టీతో బలరాం నాయక్ గారు జరగబోయే పార్లమెంట్ ఎలక్షన్లో గెలుపు ఖాయమైందని చెప్పేసి మేము ఇప్పటికే మా కార్యకర్తలు కానీ మా నాయకులు కానీ మేము కానీ ఒక విధంగా కండిషన్కి వచ్చేసాం. మేము ఏ విధంగా ఖాయమయ్యారు? ఎందుకంటే గతంలో 2 సార్లు ఓటమి పాలైన బలరాం నాయక్ గారు ఇప్పుడు గెలుస్తారనే ఆశావాహంతో ఏ విధంగా చెప్పబోతున్నారు మీరు? వాస్తవానికి పోరాడి తెచ్చుకున్న తెలంగాణ అనేక బలిదానాలతోటి అనేక ఆశయాలతోటి నీళ్లు నిధులు నియామకాలతోటి ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో మంచి చేస్తుందనే ఉద్దేశంతో తన పైన నమ్మకంతో ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారం తేవడం కోసం ఇక్కడ ఉన్నటువంటి సబ్బండ వర్గాలు తనకు సహకరించిన తర్వాత మాటలు మూటల్లాగానే మిగిలిపోయాయి తప్ప ఏదైతే ఎలక్షన్ ముందు హామీలు ఇచ్చిండో ఆ హామీల్లో ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చకపోవడంతో కోరికలతోటి ఆశతోటి తనని ఇప్పటికే ఇంతకుముందు ఎంపీ సీతారాం నాయక్ గారిని కానీ ఇప్పుడు బీజేపీ అభ్యర్థిని కానీ అదేవిధంగా తన పని విధానం మంచిగా లేదని చెప్పేసి మరోసారి పార్లమెంటులో ఎంపీ కవితని కానీ తెలంగాణ ప్రజలు ఇంకేదో చేస్తారని వారిని గెలిపించారు. వారి ఆశలు అడియాశలు అయిపోయాయి. వారు కేవలం మాయమాటలకే ఇదైలు కాబట్టి ఖచ్చితంగా మహబూబాబాద్ పార్లమెంట్లో కాంగ్రెస్ని ఖచ్చితంగా అధిక మెజార్టీతో మీరు ఇప్పటికే చూశారు. టీఆర్ఎస్ ప్రభుత్వం పైన ఎంత వ్యతిరేకత కొనసాగిందో అది కూడా మహబూబాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్లోనే సుమారుగా 7 ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ గెలిచిందంటేనే ఒక్కసారి మనం అందరం ఆలోచన చేయాలి. ఎందుకంటే సుమారుగా ఈ రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాల కంటే కూడా మహబూబాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్లోనే 50,000 పైచిలకు 4 నియోజకవర్గాల్లో ఇప్పటికే 50,000 పైచిలకు మెజార్టీ వచ్చిందంటే ఆ 4 నియోజకవర్గాలనే ఇప్పటికి 2 లక్షల మెజార్టీ కనిపిస్తూ ఉంది మనకు. అంతేకాదు మీరు చూస్తూ ఉన్నారు, అధికారం కోల్పోయిన తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వంలో టీఆర్ఎస్ నాయకులు కానీ టీఆర్ఎస్ లీడర్లు కానీ ఎవరు ఇమడలేకపోతాం. ప్రభుత్వాన్ని కోల్పోయిన తర్వాత మేము ఈ ప్రతిపక్షంలో ఉండలేమని చెప్పేసి ఇప్పటికే వలసలు మీరు చూస్తూ ఉన్నారు. గుంపులుగా వలసలు వస్తూ ఉన్నాయి. సరే మా పార్టీ వారిని చేర్చుకోదా అదొక భాగం పెడితే వాళ్ళైతే టీఆర్ఎస్కు సానుకూలంగా లేననైతే మనకు నిర్ధారణ అవుతుంది. గతంలో మేము అనుకున్న 3 లక్షల మెజార్టీ అనుకున్నాం. ఇప్పుడు టీఆర్ఎస్ రోజుకు బలహీనపడతా ఉంది కాబట్టి ఇంకా భారీ మెజార్టీతో వస్తుందని చెప్పేసి కూడా మేము భావిస్తూ ఉన్నాం. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎమ్మెల్సీ కవిత అరెస్టు ఇప్పుడున్న ఎలక్షన్ల ప్రభావం మీద కాంగ్రెస్ మీద ఎటువంటి ప్రభావం చూపిస్తుంది అంటున్నారు మీరు? నిన్ననే మనందరం చూసినాం. ఈడీ గారికి ఒప్పుకోవడం కూడా జరిగిందమే. 100 కోట్ల పైచీలకు రూపాయలు నేను తీసుకున్నది వాస్తవం అని చెప్పేసి కేజ్రీవాల్ ప్రభుత్వంతో కుమ్మక్కైంది వాస్తవం అని చెప్పేసి ఒప్పుకున్నది. కాబట్టి ప్రజలందరూ ఆలోచన చేస్తూ ఉన్నారు. ఎందుకంటే కేవలం ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం కుటుంబ పాలనకు ఇదయింది. అదేవిధంగా కుటుంబం దోసుకుందానికే ఈ తెలంగాణ రాష్ట్రాన్ని దోసుకోవడం కోసమే ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది తప్ప ప్రజల్ని బాగు చేయడం కాదని చెప్పేసి ప్రజలు ఇప్పటికే ప్రతి ఒక్కరూ చూస్తూ ఉన్నారు. వాస్తవానికి అది రాజకీయాల కోసం వాళ్ళు ఈ డ్రామాలు ఆడినప్పటికీ అది కాంగ్రెస్కే లాభం జరుగుతూ ఉంది. ఖచ్చితంగా అన్ని నియోజకవర్గాలు మేము అనుకున్న దానికంటే కూడా సుమారుగా 13-14 నియోజకవర్గాలలో ఖచ్చితంగా మేము కాంగ్రెస్ జెండా ఎగరేయబోతున్నామని చెప్పేసి ముక్త కంఠంతో చెప్తా ఉన్నాం. మేము ప్రస్తుత పరిస్థితులలో మాన్కోట కాన్స్టిట్యున్సీలో ఇంతకుముందున్న బీఆర్ఎస్ ఎంపీ కవిత గారికి, బీజేపీ సీతారాం నాయక్ గారికి, కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తున్న బలరాం నాయక్ గారి మధ్యలో ఈ ముగ్గురు మధ్యలో ఎవరి మధ్యలో ఎక్కువ పోటీ ఉంటుంది అనుకుంటున్నారు? మాకు
టీఆర్ఎస్కు కాంగ్రెస్కే పోటీ ఉంటుంది అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ పార్లమెంట్ సెగ్మెంట్లో బీజేపీ అనేది బలహీనపడిన పార్టీ. ఎందుకంటే ఈ గ్రామాలలో ఉన్నటువంటి ఈ ప్రాంతాలలో బీజేపీ ఎక్కడ కూడా కనీసం బూత్ లెవెల్ కమిటీలు కూడా ఎక్కడ కూడా లేదు వారు, కాబట్టి దాన్ని మేము పరిగణనలో తీసుకోవట్లేం. టీఆర్ఎస్ ఎందుకంటే ప్రతిపక్షంగా అనగారినప్పటికీ వారే మాకు పోటీ అనుకుంటున్నాం. నాకు తెలిసి పోటీ బీజేపీ కానీ టీఆర్ఎస్ కాదనుకుంటున్నాం. ఒకవేళ పోటీ అయితే వస్తే అంతో ఇంత పోటీ వస్తే టీఆర్ఎస్ అనుకుంటున్నాం. టీఆర్ఎస్ని మేము సుమారుగా 4-5 లక్షల మెజార్టీతో కూడా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని చెప్పేసి కూడా మేము అనుకుంటా ఉన్నాం. ఒకవేళ మీరు అనుకున్నట్టు ఎంపీ బలరాం నాయక్ గారు గెలిస్తే ఎటువంటి అభివృద్ధిని కోరుకుంటున్నారు? వాస్తవానికి బలరాం నాయక్ గారు బోల్లా శంకరుడు. పాపం ఎట్లాంటి కుట్ర కానీ ఇంత మహబూబాద్ పార్లమెంట్లో ఒక్కసారి 2 సార్లు 2 సార్లు ఎమ్మెల్యే అయిన భాను శంకర్ నాయక్ గారే ఎన్ని ఆగడాలకు సృష్టించిండో మీరు చూసినారు. కానీ బలరాం నాయక్ గారు కేంద్ర మంత్రి అయినా కూడా ఏ ఒక్క అరాచకానికి పాల్పడకుండా ఈ అభివృద్ధి కోసం, ఈ ప్రాంత అభివృద్ధి కోసమే పాటుపడ్డాడు. మనం చూసినట్టయితే ఏకలవ్య స్కూల్ మొత్తం తీసుకొచ్చింది తనే. ఈ ప్రాంతంలో అన్ని ట్రైన్లను కూడా కేసముద్రం కానీ, నెక్కొండ కానీ, మన మహబూబాద్ కానీ అనేక ట్రైన్లని ఇక్కడ ఆపిన ఘనత కూడా బలరాం నాయక్ గారిదే ఉంటుంది. మన హైవే రోడ్డు తీసుకొచ్చింది, ఈ ప్రాంతానికి హైవే రోడ్డు తీసుకొచ్చింది కూడా బలరాం నాయక్ గారే. కాబట్టి ఆయనకు ఎట్లాంటి కుట్రంట్రాలు ఉండదు. ఎవరు ఏం చెప్పినా పనిచేసే అంత మంచి గుణం ఉన్న వ్యక్తి. కాకపోతే తను ఈ ప్రచార భాగంలో గతంలో ఓడిపోవడానికి కారణం ఏంటంటే తక్కువ సమయంలో టికెట్ రావడం వల్ల, తిరగలేకపోవడం వల్ల మీరు చూసిళ్ళు పైసా ఖర్చు పెట్టకుండా అతి తక్కువ ఓట్లతో ఓడిపోయింది బలరాం నాయక్ గారే. అంటే పోయినసారి గెలిచేవాడు ప్రచార లోపం ఒకటి, రెండోది ఆర్థికంగా కూడా లేక ఓటమి కారణం అని చెప్పేసి మేము అనుకుంటా ఉన్నాం. ఈసారి ఖచ్చితంగా అన్ని హంగులతోటి ముందస్తుగానే 2 నెలల 3 నెలల ముందే బలరాం నాయక్ గారిని ప్రకటించారు. కాబట్టి ఇప్పటికే మా ప్రచారంలో ముందుకు దూసుకుపోతా ఉన్నాం. ఖచ్చితంగా మేము ఈ విజయంలో పార్లమెంట్లో అత్యధిక 17 పార్లమెంట్లలో అత్యధిక మెజార్టీతోటి మేమే గెలుస్తామని చెప్పేసి మేము ముక్తకంఠంగా తెలియజేస్తూ ఉన్నాం.